టిఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఒకటే విషయం అంటే పేదవాళ్ళ ప్రయోజనాలకు చేకూరుతుంది కాబట్టి భవిష్యత్తులో కూడా పేద ప్రజలకు అండగా ఉండేటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ అనే ఆలోచనతో మనమంతా కూడా ఈ టిఆర్ఎస్ పార్టీకి సపోర్టింగ్ గా ఉన్నాం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఊహించని సంఘటన చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు పార్టీని వీడిపోతున్న ఒక నాయకుడు, మరోవైపు ఆ నాయకుడిని నిలదీస్తున్న సొంత కార్యకర్తలు. ఈ ఘటన గువ్వల బాలరాజు మరియు అచ్చంపేట బీఆర్ఎస్ శ్రేణుల మధ్య జరిగింది. గువ్వల బాలరాజు పార్టీ మారటంపై అచ్చంపేటలో చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు చెప్పకుండా పార్టీకి రాజీనామా ఎందుకు చేశారంటూ ఆయన్ను సూటిగా నిలదీశారు. చాలా ఏళ్లుగా కేసీఆర్ను బీఆర్ఎస్ను నమ్ముకొని ఉన్న కార్యకర్తలు గువ్వల నిర్ణయంపై మండిపడ్డారు. నువ్వు పార్టీ మారేటప్పుడు మమ్మల్ని ఎందుకు పట్టించుకోలేదు? నీ మాటలు నమ్మి మేమంతా మోసపోయామని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. వారి ప్రశ్నలకు కంగుతిన్న గువ్వల నన్ను క్షమించండంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ కార్యకర్తలు ఆయన మాటలు పట్టించుకోకుండా అక్కడి నుంచి నిష్క్రమించడంతో గువ్వల ఒక్కసారిగా షాక్ అయ్యారు. కేవలం అనుచరులు నిలదీయటమే కాదు, అచ్చంపేటలోని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఒక మీటింగ్ పెట్టి మరీ గువ్వలకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ గారి భిక్షతో రాజకీయాల్లోకి వచ్చిన గువ్వల ఇప్పుడు పార్టీకి ద్రోహం చేశారని మండిపడ్డారు. గువ్వల పార్టీని వీడిపోతే మేము కూడా ఆయన వెంట వెళ్లిపోతామని అనుకోవద్దు. మేమంతా కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఉంటాం, కేటీఆర్ గారి వెంట నడుస్తామని ప్రతిజ్ఞ చేశారు. పార్టీని వీడిపోమని కూడా చాలా గట్టిగా చెప్పారు. ఈ తిరుగుబాటు మీటింగ్కి గువ్వల ప్రధాన అనుచరులు కూడా చాలా మంది హాజరు కాలేదని తెలుస్తోంది. ఈ మీటింగ్లో అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన చాలా మంది నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్టీకి ద్రోహం చేసిన నాయకులకు తగిన బుద్ధి చెబుతామని గట్టిగా హెచ్చరించారు. గువ్వల బాలరాజు ఓడిపోగాని ప్రజల తరపున పోరాడాల్సిన మాజీ ఎమ్మెల్యే కేవలం తన స్వార్థం కోసం పార్టీ మారటంపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరేమనుకున్నా తామంతా కేసీఆర్ వెంటే ఉంటామని తెగేసి చెప్పారు. ఈ సంఘటన చూస్తుంటే ఒక నాయకుడు పార్టీ మారినంత మాత్రాన ఆ పార్టీకున్న బలం, కార్యకర్తలకున్న విధేయత మారదని అర్థమవుతుంది.